ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది శ్రావణ శుక్రవారం రోజు నేను ఫస్ట్ టైం ఎవరి హెల్ప్ లేకుండా నేను కట్టుకున్నాను. పర్లేదు, ఓకే, బాగానే వచ్చింది. సో ఇంతే ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయడం ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్, అందరూ ఏం చేస్తున్నారు? సో ఇప్పుడైతే నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేసాను. సో నేను యాక్చువల్లీ ఈరోజు ఎగ్ బుర్జీ చేస్తున్నాను అనమాట. సో ఎగ్ బుర్జీకి నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఎగ్ బుర్జీకి ఎంత ఆనియన్స్ ఎక్కువ ఉంటే, అంటే నేనైతే 4 ఎగ్స్కి 6 ఆనియన్స్ తీసుకుంటాను అనమాట. సో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎగ్ బుర్జీకి. సో నేను ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారు? సో ఇప్పుడైతే నేను బాండి తీసుకున్నాను. బాండిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఎగ్ బుర్జీ చాలా ఈజీ కదా, 5 మినిట్స్లో అయిపోతుంది. మార్నింగ్ ఎవరైతే లంచ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ ఏదైనా ఒకటి ఉంది అని అంటే ఎగ్ బుర్జీ. అలాగే దోసకాయ చట్నీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ 2 రెసిపీస్ ఏంటంటే 5 to 10 మినిట్స్లో అయిపోయే రెసిపీస్ ఈ 2. సో టైం లేదు ఆ రోజు ఫాస్ట్గా చేయాలి అనుకున్న వాళ్ళకి ఎగ్ బుర్జీ చాలా స్పీడ్గా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను తాలింపు వేసేసుకున్నాను అనమాట. తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, సో అవి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు. సో ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే మనం పసుపు, ఉప్పు ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేయగానే యాడ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసేసాను. యాక్చువల్లీ నేను పసుపు కలర్ కోసం యాడ్ చేస్తున్నాను అనాలో లేదంటే టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను అనాలో తెలీదు. పసుపు మాత్రం నేను ప్రతి దాంట్లో వేస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఎగ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. నేను యాక్చువల్లీ 4 ఎగ్స్ యాడ్ చేశాను. సో ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంటే మనకి ఆ ఎగ్ స్క్రాంపుల్ అవ్వాలి. ఎగ్ మనకి చిన్న చిన్న పీసెస్గా అవ్వాలన్నమాట. సో నేను ఇప్పుడు కొంచెం అది మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ మనం అలా పెట్టేసుకోవాలి. అంతే, ఎగ్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలో ఎగ్ బుర్జీ చేసుకొని ఒకసారి తినండి, చాలా బాగుంటుంది. అది ఈ రైనీ సీజన్లో తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఈ కూల్ వెదర్కి ఇది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను మీకు ఒక నా ప్రయోగం అని చెప్పచ్చు ఇది. సో నేను ఏంటంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే రాఖీ చేశాను. సో రాఖీ ఇది బాగానే కాదు, బాగా వచ్చింది. నా వరకు నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఏం లేదండి, ఇట్లా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, సో ఆ ఇయర్ బడ్స్కి పైన కాటన్ ఉంటుంది కదా, దానికి నేను నా దగ్గర ఉన్న వాటర్ కలర్స్తో మొత్తం పెయింట్ చేసుకొని ఒక 10 మినిట్స్ డిఫరెంట్ కలర్స్తో పెయింట్ చేసుకోవాలి. బడ్స్కి పెయింట్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం ఫ్యాన్ కింద అట్లా ఆరబెట్టుకుంటే అది మొత్తం డ్రై అయిపోతుంది కలర్ మొత్తం. అప్పుడు అతుక్కోకుండా నీట్గా ఉంటుంది. దాంతో మనం ఇయర్ బడ్స్తో నేను రాఖీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు యాక్చువల్లీ. సో దాంతో మనం రాఖీ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను కలర్ వేసేస్తున్నా, చూసారా? అట్లా వేసుకొని మనం సిజర్స్ తీసుకొని ఆ పైన డిప్ వరకు మనం కట్ చేసుకోవాలి అన్నిటినీ. సో కట్ చేసుకొని మన ఇంట్లో ఏదో ఒకటి కార్డ్బోర్డ్ ఉంటాయి కదా షీట్స్,
వాటిని మన గాజుతో కానీ ఏదో ఒక రౌండ్తో ఇట్లా రౌండ్ కట్ చేసుకొని ఆ బడ్స్ అన్నీ ఫెవికాల్తో ఇట్లా అతికించుకోవాలన్నమాట. ఫెవికాల్ ఆర్ ఏదో ఒకటి మీ దగ్గర ఏదో ఒకటి ఉంటాయి కదా అతికించుకోవడానికి, గమ్ ఆర్ గ్లూ ఏదో ఒకటి అట్లా రౌండ్గా మొత్తం అతికించుకోవాలి. సో అతికించుకున్న తర్వాత మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో మన పిక్స్ కానీ మనం ఎవరికైతే రాఖీ కట్టాలి అనుకుంటున్నామో వాళ్ళ పిక్ అయినా మనం అతికించవచ్చు. నేను యాక్చువల్లీ నా దగ్గర కుందన్ ఉంటే నేను కుందన్స్ యాడ్ చేశాను అనమాట, మధ్యలో అతికించాను అన్నీ. సో వెనక మనం టై చేయడానికి రిబ్బన్ కావాలి కాబట్టి నా దగ్గర ఒక రిబ్బన్ ఉంటే ఆ రిబ్బన్ నేను సన్నగా కట్ చేసుకొని వెనక అతికిస్తున్నాను అనమాట. నేను ఇంకొంచెం డెకరేషన్ కోసం ఇదేంటంటే ఇది ఎలా చెప్పాలి, వీటిని కుందన్ టైప్స్తోని ఒక చైన్ లాగా అనమాట. ఇది నేను యాక్చువల్లీ సిల్వర్ థ్రెడ్ జ్యువెలరీ చేసినప్పుడు ఇవి నా దగ్గర ఆ మెటీరియల్ ఉందన్నమాట. ఆ మెటీరియల్లో ఇది నేను తీసుకొని దానికి చుట్టూ కొంచెం డెకరేషన్ లాగా అతికించాను. సో మీరు డెకరేషన్ అనేది మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. సో నేను అలా చుట్టూ అతికించాను చూసారా, ఆ రౌండ్కి చుట్టూ అతికించాను. అలాగే ఆ మధ్యలో స్పేస్లో అతికించాను 2 లేయర్స్తో మధ్యలో అతికించి ఒక కుందన్ యాడ్ చేశాను. సో చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను ఈ రాఖీ చేశాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను చేయడం. సో నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ మనం చేసి ఇట్లా ఏదైనా చేసి ఆ రాఖీ కడితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది నేనే చేశాను అని. సో అందుకని నేను ఊరికే ట్రై చేశాను అనమాట. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. నాకు బాగానే వచ్చింది, బాగానే కాదు బాగా వచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఇంత బాగా వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా వచ్చింది. సో ఇదనమాట నా రాఖీ. సో నేను ఇంకొకటి కూడా ట్రై చేస్తున్నాను, సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇదన్నమాట. యాక్చువల్లీ ఈ వ్లాగ్లో మీతో ఇవే షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇంతే. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు ఇది నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చాలా ఇంట్రెస్ట్తో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.